ఈరోజు సండే కదా, రేపటికి అనలైజ్ చేయాలి కదా. ఏం అనలైజ్ చేద్దాం ఫస్ట్? నిఫ్టీ ఏదో సరే. నిఫ్టీ నిఫ్టీ ఏం ప్యాటర్న్ చేస్తుంది? నిఫ్టీ హెడ్ అండ్ షోల్డర్స్. హెడ్ అండ్ షోల్డర్స్ మొత్తం వచ్చిందా? సగమే వచ్చింది. ఏమొచ్చింది? ఒక షోల్డర్ వచ్చింది, హెడ్ వచ్చింది. ఇంకో షోల్డర్ వచ్చిందా? ఇంకో షోల్డర్ రాలేదు. కాబట్టి మనం దీంట్లో ట్రేడ్ చేయొద్దు, అంతే కదా. ఇప్పుడు చేయాలి మొత్తం. ఇంకో షోల్డర్ మొత్తం వచ్చినాక అప్పుడు ట్రేడ్ చేయాలి కదా. అప్పుడు ఎక్కడ చేయాలి? ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఇక్కడ ఎంట్రీ పెట్టుకోవాలి, అంతే కదా. అంతే, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏం ప్యాటర్న్ వచ్చింది? ఏం ప్యాటర్న్ ఇది? బ్యాంక్ నిఫ్టీలో ఏం ప్యాటర్న్ క్రియేట్ చేసింది? ఇదేం ప్యాటర్న్? ఇది చూసినావు కదా నువ్వు. ఏం ప్యాటర్న్ ఇది? అదేం ప్యాటర్న్ క్రియేట్ చేసింది అక్కడ బ్యాంక్ నిఫ్టీ? పెన్నెంట్ ప్యాటర్న్ లో ఏమొచ్చింది? బ్రేక్అవుట్ కూడా వచ్చింది కదా. బ్రేక్అవుట్ వచ్చిందా? దీంట్లో మనం ట్రేడ్ చేయొచ్చా మరి? చేయొచ్చు. ఎందుకు? పెన్నెంట్ ప్యాటర్న్ లో బ్రేక్అవుట్ కూడా వచ్చింది, రీటెస్ట్ కూడా అయింది కదా. కాబట్టి మనం ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, అంతే. అయిపోయింది కదా.